హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈ వీడియోలో మ్యాథమెటిక్స్లో ఎవరికైనా 23 మార్క్స్ వస్తే పాస్ అవుతారా అని అడుగుతున్నారు. 23 మార్క్స్ దగ్గరలోకి వస్తున్నాయి. 22, 23, 24 మార్క్స్ రావచ్చు, కానీ మేము పాస్ అవుతామనేది చాలామంది కామెంట్ బాక్స్లో అడిగే క్వశ్చన్స్లో ఇది ఎక్కువగా వస్తున్న క్వశ్చన్. సో అసలు 23 మార్క్స్ వస్తే మ్యాథమెటిక్స్ పాస్ అవుతారా లేదా అన్నది ఈ వీడియోలో ఒకసారి షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో మ్యాథమెటిక్స్ A1B 2A 2B ఇలా 4 పేపర్స్ కూడా ఉంటాయి. అయితే మ్యాథమెటిక్స్లోని మీరు ఈ 4 పేపర్స్లో ఏ పేపర్లోనైనా సరే మీకు పాస్ మార్క్ కన్నా తక్కువగా అంటే 23 మార్క్స్ కానీ వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. అది ఎలా అన్నది నేను ఈ వీడియోలో మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను, వినండి. కానీ 23 మార్క్స్ వస్తే మీరు ఈజీగా పాస్ అవుతారు. ఎలా పాస్ అవుతారంటే, అసలు నేను గతంలో ఒక వీడియో చేసి చెప్పాను. అసలు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అంటే మినిమం ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది, ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది గతంలో మీకు చెప్పాను. అగ్రిగేట్ పర్సంటేజ్ 35% ఉంటూ ఎన్ని సబ్జెక్ట్స్లో 30% ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మీకు 23 మార్క్స్ అంటే అది 30% ఆఫ్ మార్క్స్. సో మీరు అన్ని సబ్జెక్ట్స్లో మినిమం 30% తెచ్చుకుంటూ అగ్రిగేట్ అంటే టోటల్ సబ్జెక్ట్స్ తనకు అగ్రిగేట్ 35% మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు మ్యాథ్స్లో 23 మార్క్స్ వచ్చినా కూడా మీరు పాస్ అవుతారు. అయితే ఇప్పుడు అగ్రిగేట్ 35% అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి, వీటన్నిటి వలన ఈజీగా 35% అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మినిమం 30% ప్రతి సబ్జెక్ట్లో రావాలి. అదేవిధంగా ఇప్పుడు మ్యాథమెటిక్స్ మీరు తీసుకున్నట్టయితే 75 మార్క్స్ ఉన్నటువంటి పేపర్లో 30% అంటే మనకి 23 మార్క్స్ వస్తాయి. సో 23 మార్క్స్ వస్తే మీకు మినిమం 30% వచ్చినట్టే, కాబట్టి మీరు డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దు. కానీ ఈ ఫార్ములా అనేది ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా సప్లై నుంచి రాసే వాళ్ళకి రాదు. ఇక అంతేకాకుండా సపోజ్ మీ ఎగ్జామినర్ పేపర్ దిద్దేటప్పుడు మీకు సపోజ్ 27 మార్క్స్ కానీ పాస్ మార్క్ అని ఆయన కాన్సెప్ట్లో 27 మార్క్స్ పాస్ మార్క్ వేయకుండా విడిచిపెట్టేసినా కూడా మ్యాక్సిమం 23 మార్క్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు 3-4 మార్క్స్ కలిపి 27 మార్క్స్ అనేది వేసేస్తారు. ఒకవేళ అతను వేయకుండా అక్కడ విడిచిపెట్టేసినా కూడా ఈ 30% ఫామ్లో బట్టి మీరు డెఫినెట్గా మీరు మ్యాథమెటిక్స్ అనేది పాస్ అవుతారు. కాబట్టి ఎవరు దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇక ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.